నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వ్యూ. వ్యూ అంటే ఏమంటే నార్మల్ వ్యూ అంటే ఏంది, చూసుకోవడం అంతే, చూసుకోవడం. సో చూసుకోవడం అంటే ఒక టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొడితే ఏమవుతుంది, టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. సో నాకు కొన్ని సినారియోస్లో ఏమవుతాయంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి నేను కొరీ రాయాల్సి వస్తుంది అనమాట. మల్టిపుల్ టేబుల్స్ జాయిన్స్ యూస్ చేసి సో ప్రతిసారి మనం కొరీ బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేస్తారంటే ఒకసారి బిల్డ్ చేసి కొరీ, సో ఆ కొరీ మీద ఒక వ్యూ క్రియేట్ చేస్తాము. సో అదేమవుతుందంటే ఒక లాజికల్ టేబుల్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో అది ఏమవుతుందంటే వ్యూ ఎప్పుడన్నా సరే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూని మనం ఎగ్జిక్యూట్ చేసినామంటే సో అండర్లయింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా క్రియేట్ చేసేటప్పుడు, సో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో వ్యూ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్, వ్యూ ఈజ్ ఎ లాజికల్ టేబుల్. వ్యూ డస్ నాట్ స్టోర్ డేటా, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు ఇట్లా కాకుండా ఓకే డిఈపిటీ నంబర్ ఏంటది సమ్ ఆఫ్ శాలరీ, సమ్ ఆఫ్ శాలరీ. అప్పుడు ఏం చేయాలి, గ్రూప్ బై డిఈపిటీ నంబర్, గ్రూప్ బై డిఈపిటీ నంబర్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేయాలంటే సో ఇదొకటి చిన్నది, బట్ రాసుకునేటప్పుడు మనకేమంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి మల్టిపుల్ కాలమ్స్, మల్టిపుల్ గ్రూప్ వైస్ అంతేగానా. సో ఈ విధంగా యూనియన్స్ ఏమి చూసినా సరే మల్టిపుల్ టేబుల్స్ మనం రాయాల్సిన పని లేదు. ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసి పెట్టేసినామంటే సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేయాలంటే వ్యూతో స్టోర్ చేస్తాం. సో సింటాక్స్ ఉంటుంది, క్రియేట్ వ్యూ నేమ్ ఇది ఏదనుకుంటాం ఈఎంపీ అండర్స్కోర్ వి యాజ్. ఓకే క్రియేట్ ఆల్రెడీ ఉంటుంది కదా, రీప్లేస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ యాజ్ అ సెలెక్ట్. ఓకే 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 ఇలా సమ్ ఆఫ్ శాలరీ ఉంది కదా, దానికి అలియాస్ నేమ్ ఉంది, టోటల్ శాలరీ, కాలం నేమ్ లేదు. ఓకే వ్యూ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక టేబుల్ లాగా స్టోర్ అవుతుంది కదా. సో ఆ టేబుల్ నేమ్ ఏందో మెన్షన్ చేయమంటాం, అలియాస్ నేమ్ ఇచ్చినామంటే అదే కాలం నేమ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూ నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ టేబుల్ లాగా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ. ఇదేమైంది, ఇదేమి ఎగ్జిక్యూట్ అయిందంటే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్స్కోర్ వ్యూ అని ఎగ్జిక్యూట్ చేయగానే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా. ఈ టేబుల్లో డేటా అప్డేట్ అయినా సరే, డిలీట్ అయినా, ఇన్సర్ట్ అయినా సరే ఈ వ్యూలో డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో మనం ఏం చేసినామంటే ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాము, ఆ వ్యూలో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ చేసినాం. ఓకేనా. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది ఏం చేస్తుందంటే ఈ వ్యూ ఇప్పుడు ఒక లాజికల్ టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. అందులో డేటా ఏముండదు, అది ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఈఎంపీ టేబుల్లో దానికి బేస్ టేబుల్, ఈఎంపీలో డేటా మాడిఫై అయినా సరే, ఇన్సర్ట్ చేసినా, ఏం చేసినా సరే ఈ వ్యూ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్డేట్ ఏం లేదు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినట్టే, ఆ వ్యూ ఎగ్జిక్యూట్ చేసినట్టు. సో వ్యూ డస్ నాట్ స్టోర్ డేటా, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆన్ వ్యూ, లేటెస్ట్ డేటా విల్ బి డిస్ప్లే. లేటెస్ట్ డేటా అంటే ఏంది, టేబుల్లో ఏ డేటా ఉంటుందో అదే డిస్ప్లే అవుతుంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు. వీ కెన్ యూజ్ మల్టిపుల్ టేబుల్స్, అగ్రిగేట్ కాలమ్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా ఇన్ సింగిల్ వ్యూ. ఒక వ్యూలో మల్టిపుల్ టేబుల్స్. సో మెయిన్ పర్పసే అది. సో మనకు ఒక కాంప్లెక్స్ టేబుల్ లాగా బిహేవ్ చేయాలి, ఒక మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఒక క్వరీ రాసుకోవాలా. సో జనరల్గా ఏమవుతుందంటే డేటా మనం ఏదైనా సరే వెబ్ పేజ్ ఓపెన్ చేసినాం అనుకో, ఇన్వాయిస్ టేబుల్. సో ఎగ్జాంపుల్ అమెజాన్ పేజ్ ఇద్దాం, అమెజాన్ ఇన్వాయిస్ ఏదైనా ఓపెన్ చేసినాం అనుకో, సరే. సో నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఆర్డర్స్, సరే ఇదంతా హెడర్ డీటెయిల్స్ సపరేట్ ఉంటుంది అనమాట. నా డీటెయిల్స్ సపరేట్, హెడర్ డీటెయిల్స్ ఇక్కడ నార్మల్ ఇన్ఫర్మేషన్, ఇన్వాయిస్ ఏదైనా డౌన్లోడ్ చేసి తెలుస్తుంది. సో ఇదొక పేజ్ కదా, ఇది మల్టిపుల్ టేబుల్స్ నుంచి వచ్చి ఉంటుంది ఇది.
ఒక టేబుల్ కాదు, ఇది మల్టిపుల్ టేబుల్స్. ఇక్కడ నా డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్, ఇక్కడ ఏమంటే వాళ్ళ ఏంటది ప్రోడక్ట్ టైప్స్, సో ఇన్వాయిస్, సో మల్టిపుల్ టేబుల్స్ నుంచి వచ్చి ఉంటుంది. సో మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఎవరు సపరేట్ రాయరు. సో ఏం చేస్తారంటే ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ టేబుల్స్ మధ్యలో జాయిన్స్ రాసి పెట్టుకొని ఉంటాం. సో అది ఎగ్జిక్యూట్ చేసినామంటే ప్రాపర్ డేటా వచ్చేస్తుంది అనమాట వ్యూ. సో నేను ఇప్పుడు క్రియేట్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసుకున్నాను. సెలెక్ట్ ఈ నేమ్, డిపిటి నంబర్ ఉందా, ఈ నేమ్, ఈఎంపీ నంబర్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ డిపిటి. వేరే 2 టేబుల్స్ యూజ్ చేసినప్పుడు జాయిన్ యూజ్ చేయాలి. ఈఎంపీ డాట్ డిపిటి నంబర్ ఈక్వల్ టు డిపిటి డాట్ డిపిటి నంబర్. సో అలియాస్ నేను యూజ్ చేయనప్పుడు డైరెక్ట్. సో నాకు ప్రతిసారి ఈ డేటా అవసరం వస్తుంది. ఈ డేటా అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పైన క్రియేట్ వ్యూ ఈఎంపీ డేటా _v యాజ్, ఓకేనా, యాజ్ అని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు కావాలన్నా సరే ఈ వ్యూ ఎగ్జిక్యూట్ చేసినామంటే దాని మీనింగ్ ఏమంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినట్టే. మళ్ళీ దీని మీద కావాలంటే మనం ఫిల్టర్ రాసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ. సో ఇక్కడ ఏదైతే కనపడతాయో అవే ఆ టేబుల్ కాలమ్ నేమ్స్, ఓకేనా. ఇది ఒక లాజికల్ టేబుల్లో దాని కాలమ్ నేమ్స్ ఏమంటే ఈ నేమ్, ఈఎంపీ నంబర్, శాలరీ, డి నేమ్. సో ఇక్కడ కావాలంటే ఫిల్టర్ మళ్ళీ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 5,000. సో ఈ కాలమ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇంకా, ఓకేనా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు వ్యూని, లాజికల్ టేబుల్. మల్టిపుల్ టేబుల్స్ నుంచి నేను బిల్డ్ చేసిన. సో డిపార్ట్మెంట్ నేమ్. సో అదే వీ కెన్ యూజ్ మల్టిపుల్ టేబుల్స్, అగ్రిగేట్ కాలమ్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా ఇన్ సింగిల్ వ్యూ. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఏం లేదు. సో క్రియేట్, ఇప్పుడు నేను మళ్ళీ అదే నేమ్తో నేను ఏదైనా చేంజ్ చేయాలి. ఇక్కడ బాడీ క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ ఈ నేమ్ ఇదంతా రాసినాను. సో నాకు ఇక్కడ ఒక ఎంజీఆర్ కావాలి, ఓకేనా. ఇప్పుడు క్రియేట్ అవుతుంది అంటే క్రియేట్ అవుతుంది. ఎందుకు అవ్వదు? నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలా, నార్మల్గా అయితే వ్యూని డ్రాప్ చేసి తర్వాత మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. డ్రాప్ వ్యూ నేమ్, ఓకేనా. డ్రాప్ వ్యూ నేమ్ ఏమైంది, డ్రాప్ అయింది, ఇది క్రియేట్ అయింది కదా. సో నాకు మళ్ళీ మాడిఫై చేయాలంటే ఏం చేయాలా, ఇంకో కాలం యాడ్ చేయాలి. ఎంజీఆర్ ఇంకోటి ఏదైనా ఉంటే హైర్ డేట్ యాడ్ చేయాలి, లొకేషన్ యాడ్ చేయాలి. ఏం చేయాలా, మళ్ళీ నేను డ్రాప్ చేసి చేయాలి. సో ఇప్పుడు వ్యూలో ఒక ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే ఏమవుతుందంటే క్రియేట్ ఏం చేస్తుందంటే ఈ నేమ్తో వ్యూ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఈ నేమ్తో వ్యూ ఉన్నింది అనుకో, సెలెక్ట్ స్టేట్మెంట్ని రీప్లేస్ చేసేస్తుంది, ఓకేనా. పాత సెలెక్ట్ స్టేట్మెంట్తో తీసేసి కొత్త సెలెక్ట్ స్టేట్మెంట్ రీప్లేస్ చేస్తుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అంటే ఏమంటే క్రియేట్ అంటే లేకపోతే క్రియేట్ చేయమని, ఉంటే సెలెక్ట్ స్టేట్మెంట్ని రీప్లేస్ చేసేయమని. సో ఆ వ్యూ నేమ్ ఉండాలి, అట్లే ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు నేను డ్రాప్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా నేను ఎన్నిసార్లు సరే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? క్రియేట్ ఆర్ రీప్లేస్ అని PLSQLలో అన్నిటికీ అదే వస్తుంది, ఆల్మోస్ట్ అన్నీ ఇవే యూజ్ చేస్తాం. ఇది లేకపోయినా ఏం కాదు, అది ఉంటే ఏమంటే నెక్స్ట్ టైము, సో అది ఉంటే ఏమంటే డ్రాప్ చేయాల్సిన పని లేదు. డ్రాప్ చేయకుండా అట్లనే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రీప్లేస్ చేసేయచ్చు. సో ఇది అర్థమవుతుందా? వ్యూ క్రియేట్ ఆర్ రీప్లేస్. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ నాట్ అవైలబుల్ ఇట్ విల్ క్రియేట్. ఎనీ ఆబ్జెక్ట్ కాదు అది, ఇఫ్ వ్యూ, ఓకేనా. If view is not available, it will create. If available, it will replace the with new code. New code అంటే select statement అండి. సో ఎలా రాస్తాం సింటాక్స్, క్రియేట్ వ్యూ నేమ్. ఈ ప్లేసెస్లో ఉన్నాయనుకో అది మ్యాండేటరీ కాదని, స్క్వేర్ ప్లేసెస్లో ఉంటే మ్యాండేటరీ కాదు.
క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం వ్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలా. అది క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే చేంజ్ అవుతుంది, క్రియేట్ అయితే కొత్త క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ వాంట్ టు మోడిఫై ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రాప్ అండ్ క్రియేట్. ఇఫ్ యూస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ దెన్ నో నీడ్ టు డ్రాప్ ద ఆబ్జెక్ట్. సో డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో వ్యూస్ టూ టైప్స్ ఏం నేమ్స్ ఏం సపరేట్ కాదు. సో మనం అలా అజ్యూమ్ చేసుకుంటాం. సింపుల్ వ్యూ ఒకటి, కాంప్లెక్స్ వ్యూ. సింపుల్ వ్యూ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను సింగిల్ ఒక టేబుల్ మీద ఏ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా సింపుల్గా ఉన్న కాలమ్స్ అట్లే పెట్టి క్రియేట్ చేసుకున్నాను అనుకో, అది సింపుల్ వ్యూ. కొంచెం కాంప్లెక్స్ క్వరీ సెలెక్ట్ స్టేట్మెంట్ కాంప్లెక్స్గా ఉంటే, కాంప్లెక్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి తీసుకురావడము, ఇలా అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ కొంచెం కాంప్లెక్స్ అని అంటాము. సో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మీద మనం వ్యూ క్రియేట్ చేసినామంటే అది కాంప్లెక్స్ వ్యూ అంటాం. ఎందుకు అంటామంటే, సో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, కెన్ వీ అప్డేట్ అ వ్యూ, కెన్ వీ డూ డిఎంఎల్ ఆపరేషన్స్ అన్ వ్యూ అన్నాడు అనుకో. అంటే డిఎంఎల్ ఆపరేషన్ ఇది ఇక్కడ వ్యూ ఉంది, ఇది ఒక లాజికల్ టేబుల్ అంటున్నాము. సో మనం ఏమన్నా సరే దీంట్లో డిఎంఎల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చా అంటే, సో చేసుకోవచ్చు, చేసుకోలేము, రెండు ఉంటాయి ఆన్సర్. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ కనుక సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఒక సింగిల్ సెలెక్ట్ స్టేట్మెంట్ సింగిల్ టేబుల్ నుంచి డైరెక్ట్ కాలమ్స్ ఉంటే, ఓకేనా, దాంట్లో అన్ని మెయిన్ కాలమ్స్ అన్నీ కవర్ అయి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. లేదనుకో సెలెక్ట్ స్టేట్మెంట్ కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది, సో ఆ వ్యూని మనం అప్డేట్ చేయలేము. సో ఇఫ్ యూ క్రియేట్ వ్యూ బేస్డ్ ఆన్ సింగిల్ టేబుల్, దట్ కైండ్ ఆఫ్ వ్యూ వీ యూస్ టు కాల్ యాజ్ సింపుల్ వ్యూ. సో కాంప్లెక్సిటీ అంటే గ్రూప్ బైస్, జాయిన్స్, అవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూస్ చేసి ఉంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎక్సెట్రా ఆ కైండ్ ఆఫ్ వ్యూని ఏమంటాము, కాంప్లెక్స్ వ్యూ అంటాం. సో ఒక వ్యూ ఎలా క్రియేట్ చేయొచ్చో ఇది కూడా క్రియేట్ ఆర్ రీప్లేస్. నిన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసినాం మనం మ్యాచెస్ కోసము. మ్యాచెస్ కోసం ఒకటి రాసినాము. ఎన్నిది నాట్ ఈక్వల్ టు అంటే ఏంది, ఏబీతో బిఏతో ఆడుతుందని దాని మీనింగ్. సో దీన్ని నేను ప్రతిసారి సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాల్సిన పని లేదు. సో సెలెక్ట్ C1 టీమ్ వర్సెస్ అది డూమ్ హమ్ అనేసి ఇవన్నీ ప్రతిసారి రాయాల్సిన పని లేదు. సో ఏం చేస్తాము, ఈ విధంగా ఒక వ్యూ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఆర్ రీప్లేస్ అర్థమైంది కదా, ఆర్ రీప్లేస్ వ్యూ రాసి పెట్టుకున్నాము. ఈసారి మ్యాచెస్ కావాలనుకున్నాం అనుకో, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ వ్యూ. ఈ వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తే దానికున్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే, ఇంకేం జరగదు అక్కడ. సో ఎన్ని రోస్ ఉన్నాయి, కౌంట్ రోస్ 72 రోస్ ఉన్నాయి. ఎన్ని 72 రోస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్లో దాని బేస్ టేబుల్ ఏది, ఒకటే టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దాని మెయిన్ టేబుల్ ఇది, ఓకేనా. దాని నుంచి ఒక దేన్నైనా ఒక టీంని డిలీట్ చేసేద్దాం. delete from this table where team equal to okay RR, okay RR తీసేసినాను ఆ టేబుల్లో నుంచి RRని తీసేసినాము. సో ఇప్పుడు 8 టీమ్సే ఉన్నాయి. నేను జస్ట్ ఏం చేయాల్సిన పని, ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఆ వ్యూని ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు ఉన్నాయని చూద్దాం. 56 మ్యాచెస్. అర్థమవుతుందా? ఏం చేయాల్సిన పని, టేబుల్లో ఏ చేంజెస్ జరిగినా సరే ఆ వ్యూ మనం ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఏం కాదు. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ వస్తే ఏం రిజల్టో ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేసినా సరే అదే రిజల్ట్, ఓకేనా. సో ఆ వ్యూలో స్టోర్ అయ్యేది ఏంది, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే, డేటా ఏం స్టోర్ అవ్వదు. ఓకే, సో డ్రాప్ ఐపీఎల్వి షెడ్యూల్ అవే డ్రాప్ చేసి క్రియేట్ చేయాల్సి వస్తుంది. దాని బదులు ఆర్ రీప్లేస్ యూజ్ చేసినాం అని చూపించడం ఇది. ఓకే ఓకే, ఇక్కడ నేను ఆల్ టేబుల్స్ ఆల్ వ్యూస్ అని చెప్పినాను కదా, ఆల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఆల్ టేబుల్స్ ఒక వ్యూ క్రియేట్ చేసినానంటే
ఆ నేమ్ ఆల్ వ్యూస్లో పోయి స్టోర్ అవుతుంది. ఆల్ వ్యూస్లో ఏది వ్యూ నేమ్ ఇది, ఇదొకటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ వ్యూస్. సో తెలియదు, మన కాలం నేమ్ కూడా తెలియదు. సెమికల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏం కాలమ్స్ ఉన్నాయి, ఓనర్ ఒకటి, వ్యూ నేమ్ ఒకటి, టెక్స్ట్ లెంత్ ఒకటి, టెక్స్ట్ ఏదేదో ఉన్నాయి. ఇక్కడ వ్యూ నేమ్ ఉంది కదా, వ్యూ నేమ్ వేర్ వ్యూ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఇన్ సింగిల్ కోట్స్ మన డేటా. ఎప్పుడు డేటా ఈ టేబుల్స్లలో ఆల్ ఆబ్జెక్ట్స్లో, ఆల్ టేబుల్స్, ఆల్ వ్యూస్, ఆల్ సీక్వెన్సెస్, ఆల్ సినానిమ్స్, ఆల్ ఇండెక్సెస్, ఆల్ ప్యాకేజెస్, అంటే ఇది ఆల్ ప్రొసీజర్స్, వీటన్నిటి అంతా డేటా మొత్తం అప్పర్ కేసులోనే ఉంటుంది. సో మనం లోయర్ కేసులో సెట్ చేయకూడదు. ఇంకా ఇది. సో ఇదేంటిది, టెక్స్ట్ అంటే ఏంటంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం క్రియేట్ చేసినాం చూడు ఆ వ్యూ కోసము, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ టెక్స్ట్లో పోయి స్టోర్ అవుతుంది. ఓకేనా. ఈ వ్యూ నేమ్ ఇది, అందులో స్టోర్ చేసిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే టెక్స్ట్లో ఉంటుంది, టెక్స్ట్ అనే కాలంలో. సో ఈ టేబుల్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏదన్నా అవసరం అంటే. లేదు వ్యూ మీద షిఫ్ట్ F4, వ్యూ ఉంటుంది కదా, షిఫ్ట్ F4, ఇక్కడ డీటెయిల్స్ ఏంటిది, షిఫ్ట్ F4. ఓకే ఒకటే కాలము డీటెయిల్స్. అదే కదా ఏంది. సో ఇక్కడ ఉంటుంది టెక్స్ట్, డీటెయిల్స్లో టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏంటంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినాం కదా, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. సో మీరు షిఫ్ట్ F4 ఏ ఆబ్జెక్ట్ మీద షిఫ్ట్ F4 క్లిక్ చేసినా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. షిఫ్ట్ F4 ఒకటే ఈజీగా తెలుసుకోవచ్చు. షిఫ్ట్ F4 అన్నిటికీ ఇదే షిఫ్ట్ F4. ఏ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసినా దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్ వ్యూస్ మీద క్లిక్ చేసినా సరే దానిలో ఉన్న కాలమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎనీ ఆబ్జెక్ట్ షిఫ్ట్ F4. సో ఇది కాలం నేమ్స్. ఇక్కడ ఒకటే కాలం ఉంది దానికి. సో నేను కన్ఫ్యూజన్ అయ్యింది, ఒకటే కాలం వచ్చింది, ఒకటే కాలం ఉండేది. డీటెయిల్స్లో వ్యూ నేమ్ ఏంది, IPL షెడ్యూల్ V. సో టెక్స్ట్ లెంత్ అంటే 106 ఉంది కింద టెక్స్ట్, అదే 106 క్యారెక్టర్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఏంది, యాక్చువల్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. ఓనర్ ఎవరు అంటే సిస్టమ్ అంటే ఏంటంటే ఏ స్కీమాలో నేను క్రియేట్ చేసినానో అది ఓనర్. సో సిస్టమ్ నేను DCL కమాండ్స్ ఇవ్వేటప్పుడు చెప్తాను స్కీమా అంటే ఏంది. ఓకేనా. ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇది. సో కాంప్లెక్స్ వ్యూ అంటే కాంప్లెక్స్ సెలెక్ట్ స్టేట్మెంట్తో క్రియేట్ చేసే వ్యూని కాంప్లెక్స్ వ్యూ అంటాం. ఇక్కడ ఇదే వ్యూస్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసుకోవాలి అంతే. దాని మీద క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్. కింద ఇంటర్వ్యూ క్వశ్చన్ అక్కడ చెప్తాను నేను. ఇవన్నీ శాంపుల్సే. వ్యూ అప్డేట్ అయింది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ. సో ఇవన్నీ శాంపుల్సే. డ్రాప్ వ్యూ నేమ్. ఓకే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. కెన్ యూ అప్డేట్ ద వ్యూ. సో పైన అంటే మొత్తం అంతే. మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసుకోవాలా, పైన క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీ రిక్వైర్మెంట్ బట్టి అంతే. Can we update the view? If we create view based on one table, simple view, then that view can be updated. If we create view based on multiple tables, ante complex view, that view cannot be updated. So example ikkada chusnam, create or replace view. So emp dummy v as a select star from emp dummy. So idoka simple EMP డమ్మీ ఉందా, నాకు తెలియదు ఉందో లేదో. ఓకే టేబుల్ ఆర్బీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు లేదు చెప్పు. నేను డ్రాప్ చేసిన అన్ని. ఓకేనా. క్రియేట్ టేబుల్ EMP అండర్స్కోర్ డమ్మీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఓకే క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. నేను టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఇది
క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ ఏంది EMP dummy v as select star from EMP dummy. వ్యూ ఒకటి క్రియేట్ అయింది. సో ఇది వ్యూలో ఉన్న డేటా. నేనేం చేస్తున్నాను ఇక్కడ సెట్ శాలరీ ఈక్వల్ టు 20,000 వేర్ EMP నంబర్ ఈక్వల్ టు 7839 శాలరీని అప్డేట్ చేస్తున్నాను. దేన్ని అప్డేట్ చేస్తున్నాను నేను? టేబుల్ని కాదు, వ్యూని అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ వ్యూ నేమ్ ఇదేంటిది క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ని అప్డేట్ చేస్తున్నాను. సో దాని అండర్లైన్ టేబుల్ కూడా అప్డేట్ అవుతుందా లేదన్నది క్వశ్చన్. ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న టేబుల్ ఏది? EMP డమ్మీ. మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ టేబుల్ అయితే పెట్టినామో అందులో అప్డేట్ అవుతుందా అన్నది క్వశ్చన్. సో అప్డేట్ EMP డమ్మీ బి సెట్ శాలరీ ఈక్వల్ టు 20,000 వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు 7839. సో ఇతని శాలరీ 20,000 అప్డేట్ అవుతుందా లేదన్నది క్వశ్చన్. ఏమైంది? 1 రో అప్డేటెడ్. సో టేబుల్ మెయిన్ టేబుల్ చెక్ చేద్దాం. దాని మెయిన్ టేబుల్ ఏది? సో ఇక్కడ అప్డేట్ అయిపోయింది. శాలరీ 20,000 అయిపోయింది. అంటే వ్యూని అప్డేట్ చేస్తే దాని అండర్లైన్ టేబుల్ కూడా అప్డేట్ అయిపోయింది. ఎప్పుడు అప్డేట్ అయింది? సింపుల్గా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నీ సో ప్లెయిన్ కాలమ్స్ అన్నీ యూజ్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే మాత్రం అవ్వదు. అగ్రిగేట్ ఫంక్షన్స్ అవి ఇవి అయితే అవ్వదు. సో ఈ విధంగా సింపుల్ క్వరీతో మనం ఒక వ్యూ క్రియేట్ చేసుకున్నామంటే ఆ వ్యూని అప్డేట్ చేస్తే దాని మెయిన్ అండర్లైన్ టేబుల్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా నేను పైన రాస్తాను. నేను టేబుల్ క్రియేట్ చేసుకున్నా ఇక్కడ EMP డమ్మీ టేబుల్ క్రియేటెడ్. ఓకేనా? EMP డమ్మీ టేబుల్ క్రియేట్ అయింది. నేనేం చేసినాను? వ్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాను యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది కొట్టాను. 14 rows డిస్ప్లేడ్. ఓకే, డిస్ప్లే అయ్యింది. అప్డేట్ చేసినాను వ్యూని. సో అదేమైంది? 1 రో అప్డేట్ అయిపోయింది. ఈ టేబుల్లో అప్డేట్ అయిపోయింది. సో ఇంకొకటి అప్డేటెడ్ బికాస్ దిస్ వ్యూ. సో టెస్ట్ ఇవన్నీ సింపులే. ఇది మళ్ళీ రిపీట్ వ్యూ టెస్ట్ అంత సేమ్ కదా అది. సో ఇంకో వ్యూ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఏం వ్యూ అది? క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ EMP v2 యాజ్ సెలెక్ట్ ఈ నేమ్ EMP నంబర్ శాలరీ సెకండ్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నేమ్ DPT నంబర్. ఓకేనా? లొకేషన్ కమిషన్. ఓకేనా? ఫ్రమ్ EMPE DPT D. ఏమైంది? వ్యూ క్రియేట్ అయింది. సో నేనేం చేస్తున్నాను? EMP v2నే అప్డేట్ చేసాను, ట్రై చేస్తున్నాను. EMP సెట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 40 వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు 30. ఏమైంది? కెనాట్ మాడిఫై సో కాలం విచ్ మ్యాప్ టు నాన్ ప్రిజర్వ్. సో ఇలాంటి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇదే ఎర్రర్ వస్తుంది మ్యాక్సిమం. సో ఏమైంది ఇక్కడ? ఎందుకు అప్డేట్ అవ్వలేదంటే దీనికి ఉన్న సంబంధించిన సెలెక్ట్ స్టేట్మెంట్ కాంప్లెక్స్ క్వరీ. అది కాంప్లెక్స్ క్వరీ ఉన్నప్పుడు వీ కెనాట్ అప్డేట్. వ్యూని మనం అప్డేట్ చేయలేము. అప్డేట్ చేసినా కూడా ఇలాంటి ఎర్రర్ వస్తుంది. సో బై యూజింగ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి. ట్రిగ్గర్ ద్వారా మనం అప్డేట్ చేయొచ్చు. బట్ అప్డేట్ ద్వారా మనం అప్డేట్ చేయలేము ఇప్పుడు ప్రజెంట్. సో కెన్ వి అప్డేట్ ద వ్యూ అంటే ఇదే ఆన్సర్. ఎందుకు అప్డేట్ చేయొచ్చు అప్డేట్ చేయలేమంటే రెండు. ఎప్పుడు అప్డేట్ చేయొచ్చు? సెలెక్ట్ స్టేట్మెంట్ కనుక సింపుల్ ఉంటే వీ కెన్ అప్డేట్ ద వ్యూ. సెలెక్ట్ స్టేట్మెంట్ కాంప్లెక్స్గా ఉంటే వీ కెనాట్ అప్డేట్ ద వ్యూ. ఓకే, అర్థమైందా? ఇంటర్వ్యూలో అడుగుతాడు అది. సో ప్లస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వ్యూ? ఏంది యూజ్ ఏముంది? యూజ్ ఏముందంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటే కాకుండా రీడ్ ఓన్లీ వ్యూ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ యూజెస్ ఆఫ్ వ్యూస్ ఏమేమి యూజెస్? వీ కెన్ క్రియేట్ వ్యూ ఆన్ మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి ఒకటే టేబుల్ లాగా చూపెట్టుకోవచ్చు. ఓకేనా? చేయొచ్చు. అదొకటి. సెక్యూరిటీ పర్పస్, డేటా సెక్యూరిటీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్కీమాలో టేబుల్స్ ఉన్నాయి. సో మీకు స్కీమా అంటే తెలియదు కాబట్టి ఒక స్కీమాలో ఉంటుంది టేబుల్లో.
సో టేబుల్ ఉంటే ఏం చేస్తాం, మామూలుగా మనం అప్డేట్ కానీ డిలీట్ కానీ ఏదైనా చేసేస్తాం. ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీద వ్యూ క్రియేట్ చేసి దానికి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారు. అంటే ఏంటంటే ఆ వ్యూ చూసుకోవడానికి మాత్రమే, మీరు ఏంటంటే టచ్ చేయకూడదు. సో డేటా సెక్యూరిటీ, వ్యూ కెన్ బి క్రియేటెడ్ యాజ్ రీడ్ ఓన్లీ. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ రీడ్ ఓన్లీ కమాండ్ సంథింగ్ ఏదో కమాండ్ ఉంది దీనికి. ఇక్కడ వేస్తాము. సరే నేను అది చెప్తాను. సో ఆ విధంగా మనం ఇచ్చేసినాం అనుకో, దానికి వాళ్ళు మాడిఫై చేయలేదు. ఓకేనా, రీడ్ ఓన్లీ వ్యూ చేసినామంటే జస్ట్ చూసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అది వాళ్ళు జస్ట్ డేటాను చూసుకోవచ్చు. సో ఇలాంటి వాటి కోసం డేటా సెక్యూరిటీ ఎవడు మాడిఫై చేయకుండా చేసుకోవచ్చు ఆ వ్యూని, డేటాని. ఓకే ఓకే, ఇంకేమున్నాయి దానివల్ల యూజెస్? సో అవి చెప్తే ఓకేలే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెటీరియలైజ్డ్ వ్యూ. వ్యూ అంటే అర్థమైంది కదా, అర్థమైందా? వ్యూ నాగా ప్రశ్న గౌతమ్ అర్థమైందన్న. ఓకేనా, వ్యూ అర్థమైంది. ఓకే. సో మెటీరియలైజ్డ్ వ్యూ ఉంది నెక్స్ట్ కాన్సెప్ట్, మెటీరియలైజ్డ్ వ్యూ. సో మెటీరియలైజ్డ్ వ్యూ ఈజ్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ డేటా విల్ బి స్టోర్డ్. సో డేటా ఇంతకుముందు వ్యూలో ఏమైంది, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అయింది. మెటీరియలైజ్డ్ వ్యూలో ఏమవుతుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్తో పాటు డేటా కూడా కాపీ అయిపోతుంది, డేటా కూడా కాపీ అయిపోతుంది. సో ఇట్ విల్ బి లైక్ ఏ స్నాప్ షాట్ ఆఫ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా. స్నాప్ షాట్ అంటే ఏంది, స్నాప్ షాట్ అంటే ఏంది, దానికి జిరాక్స్ అనుకుందాం, జిరాక్స్ ఆఫ్. సో వెన్ వీ హ్యావ్ కాంప్లెక్స్ క్వరీస్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టర్, కండిషన్స్ అండ్ గ్రూప్ బై, సో మోస్ట్లీ దట్ టైమ్ వీ కెన్ యూస్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏదైనా వచ్చిందనుకో, టు అవాయిడ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక టేబుల్ మీద ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే 2 గంటలు 3 గంటలు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్లో, సెలెక్ట్ స్టార్ కాదు, ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినామంటే అదేమవుతుందో తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అలాంటి సెలెక్ట్ స్టేట్మెంట్ మీద మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. సో మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసి ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ చేసి డేటాని కాపీ అవుతుంది. సో ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఫిల్టర్ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, ఏదైనా సరే ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల కలర్స్ ఉన్నాయి, ఇక్కడ కలర్ సపరేట్ చేయాలంటే టైం పడుతుంది, సపరేట్ చేయాలంటే టైం పడుతుంది అంతే. అన్నీ తీసుకుని వచ్చేదానికి ఏం టైం పట్టదు. ఏమన్నా సరే తీసుకురమ్మంటే టైం ఏం పట్టదు. ఎప్పుడు పడుతుంది? సో దాన్ని సపరేట్ చేసి సపరేట్ చేయండి అన్నప్పుడే అంటే ఫిల్టర్ చేసేటప్పుడే ఎప్పుడైనా సరే పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, టైం పడుతుంది. సో అలాంటి డేటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సో మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసి పెడతాం. ఓకేనా, మెటీరియలైజ్డ్ వ్యూ. సో అది కూడా కైండ్ ఆఫ్ వ్యూనే, దానిలో డేటా కూడా స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ స్నాప్ షాట్. సో ఇఫ్ యూ నీడ్ లేటెస్ట్ డేటా ఇంటూ మెటీరియలైజ్డ్ వ్యూ దెన్ వీ హ్యావ్ టు రీఫ్రెష్ ద వ్యూ. సో ఇదేమన్నా మనం స్నాప్ షాట్ అన్నాం. స్నాప్ షాట్ అంటే సో మన డేటా ఎలా కాపీ అవుతుందంటే స్నాప్ షాట్ అన్నాం. స్నిప్పింగ్ టూల్, స్నాప్ షాట్ అంటే స్నిప్పింగ్ టూలే, అలాంటి డేటా. సో ఈ డేటా నేను మెటీరియలైజ్డ్ వ్యూలోకి కాపీ చేసుకుందాం అనుకున్నాం. ఇది మెటీరియలైజ్డ్ వ్యూ డేటా అనుకున్నాం. సో నేను దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఒక 30,000 తీసుకున్నాం. ఏమైంది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ టేబుల్లో డేటా ఏముంది, 30,000 ఉంది. సో మన మెటీరియల్స్ వ్యూలో ఏముంది, ఇది మెటీరియల్స్ వ్యూ అనుకున్నాం, ఏముంది 20. సో బేస్ టేబుల్లో అప్డేట్ అయినా సరే మెటీరియలైజ్డ్ వ్యూలో ఓల్డ్ డేటానే ఉంటుంది. ఎందుకు, అందులో మనం కాపీ చేసుకున్నాం డేటాని. కాపీ చేసేటప్పుడు ఏ డేటా ఉందో ఆ టేబుల్లో ఆ డేటా మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ లేటెస్ట్ డేటా కావాలంటే ఏం చేయాలా, ఈ మెటీరియల్స్ వ్యూని రీఫ్రెష్ చేయాలా. రీఫ్రెష్ ఎలా చేయాలంటే ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవాలా. రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు లేటెస్ట్ డేటా అందులోకి మెటీరియల్స్ వ్యూలోకి వస్తుంది. ఇప్పుడు ఎంవ్యూ వచ్చేసింది. సో మళ్ళీ టేబుల్లో అప్డేట్ చేసినాం అనుకో, ఒక 10
అప్డేట్ చేసినాం అనుకో, టేబుల్ ఏముంటుంది 10,000 ఉంది, ఓకేనా 10,000. సో మెటీరియల్ వ్యూలో ఏముంది 30,000. ఇప్పుడు మళ్ళీ ఇందులో లేటెస్ట్ డేటా రావాలంటే ఏం చేయాలా, రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ ఎందుకంటే ఇందులో డేటా కాపీ అయ్యింది, కాపీ చేసేటప్పుడు ఏ డేటా ఉంటుందో అదే ఉండిపోతుంది అంతే. సో ఇంటర్వ్యూలో అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. వ్యూ అనేది లాజికల్ టేబుల్లో, అందులో ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో మెటీరియలైజ్డ్ వ్యూలో సెలెక్ట్ స్టేట్మెంట్, డేటా రెండు స్టోర్ అవుతాయి అన్నమాట. సో బేస్ టేబుల్ కానీ అప్డేట్ అయింది అనుకో, వ్యూలో మనం ఏం చేయాల్సిన పనిలే, ఎందుకంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. సో లేటెస్ట్ డేటా కనపడుతుంది. మెటీరియల్స్ వ్యూలో ఏం చేయాలా, రీఫ్రెష్ చేయాలా. అది మెటీరియల్స్ వ్యూ లాజికల్ టేబుల్ అయితే, ఇది స్నాప్షాట్ టైప్ అంటే ఎప్పుడైతే మనం రీఫ్రెష్ చేస్తామో ఆ డేటా అట్లే ఉండిపోతుంది. మళ్ళీ మనం రీఫ్రెష్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే లేటెస్ట్ డేటా చూడాలనుకున్నప్పుడు రీఫ్రెష్ చేయాలి. సో అది ఎలా అవుతుందో చూద్దాం. సో ఇఫ్ యూ నీడ్ లేటెస్ట్ డేటా ఇంటూ మెటీరియలైజ్డ్ వ్యూ, దెన్ వీ నీడ్ టు రీఫ్రెష్ మెటీరియలైజ్డ్ వ్యూ. సో ఓకే, సో మెటీరియలైజ్డ్ వ్యూకి సింటాక్స్ ఇది. క్రియేట్ ఆర్ సో క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, వ్యూ నేమ్. సో క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, ఇంతకుముందు క్రియేట్ వ్యూ అన్నాము, ఇప్పుడు మెటీరియలైజ్డ్ వ్యూ, వ్యూ నేమ్. బిల్డ్ ఇమీడియట్ అంటే ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. బిల్డ్ ఇమీడియట్, డిఫాల్ట్, రీఫ్రెష్, ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్, ఆన్ కమిట్, ఆన్ డిమాండ్. సో ఎనేబుల్డ్, క్వరీ రీరైట్, డిసేబుల్డ్. డిఫాల్ట్ అది డిసేబుల్డ్ యాజ్ అ సెలెక్ట్ స్టేట్మెంట్, సో ఇది దానికి కావాల్సిన ఆప్షన్స్. అంటే ఏం తెలుసుకోవాలి ఫస్ట్, క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, వ్యూ నేమ్. ఇందులో ఏం కన్ఫ్యూజన్స్ ఏం లేవు, మనం మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేస్తున్నాము, ఈ నేమ్తో క్రియేట్ చేస్తున్నాం, ఏదన్నా ఒక నేమ్. సో బిల్డ్ ఇమీడియట్, డిఫాల్ట్ అంటే, సో బిల్డ్ ఇమీడియట్ అంటే ఏమవుతుందంటే క్రియేట్ చేసిన వెంటనే డేటా కూడా వచ్చేసేయాలి. ఎక్కడ, మెటీరియల్స్ వ్యూలోకి, ఈ వ్యూలోకి డేటా వచ్చేసేయాలి. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉన్న డేటా ఈ మెటీరియలైజ్ వ్యూలోకి వచ్చేసేయాలి, అప్పటికప్పుడే వచ్చేయాలంటే బిల్డ్ ఇమీడియట్ అని పెట్టాలి. సో నాకు ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉండాలా, డేటా నాకు వద్దు. డేటా నేను రీఫ్రెష్ చేసిన తర్వాత రావాలా అని అనుకున్నప్పుడు ఓన్లీ డేటా ఏం వద్దు, స్ట్రక్చర్ మాత్రమే కావాలి. సో బిల్డ్ డిఫాల్ట్ అని పెడతాం. అప్పుడు డేటా ఎప్పుడు వస్తుంది అంటే రీఫ్రెష్ చేసిన తర్వాతనే డేటా వస్తుంది, అప్పటిదాకా డేటా రాదు. బిల్డ్ ఇమీడియట్ అంటే అప్పటికప్పుడే క్రియేట్ చేసిన వెంటనే డేటా కూడా వచ్చేస్తుంది. సో బిల్డ్ డిఫాల్ట్ అంటే ఏమవుతుందంటే, సో ఓన్లీ మెటీరియల్ వ్యూ క్రియేట్ అవుతుంది బట్ డేటా ఉండదు. డేటా ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ రీఫ్రెష్ తర్వాత వస్తుంది. అర్థమైందా? ఇది బిల్డ్ ఇమీడియట్, రీఫ్రెష్. సో ఒక్కొక్కటి కింద ఎగ్జిక్యూట్ చేద్దాము. రీఫ్రెష్, ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్. సో రీఫ్రెష్ ఏ విధంగా రీఫ్రెష్ చేయమంటావు? ఫాస్ట్ అంటే ఏమంటే నా దగ్గర 14 రికార్డ్స్ ఉన్నాయి కదా, 14 రికార్డ్స్లో నేను ఎన్ని రికార్డ్స్ అప్డేట్ చేసినానో ఒక రికార్డ్ మాత్రమే అప్డేట్ చేసిన. సో ఫాస్ట్ అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏ రికార్డ్ అయితే అప్డేట్ అయిందో ఆ ఒక్క రికార్డ్ మాత్రమే మెటీరియల్స్ వ్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది. మిగతా అన్నీ ఏం టచ్ చేయలేదు కదా, ఆ డేటా అట్లే ఉండిపోతుంది. సో ఫాస్ట్గా అప్డేట్, సో కొత్తగా ఇన్సెట్ అయినా సరే ఆ రికార్డ్ మాత్రమే వెళ్తుంది. ఓకేనా? అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఫస్ట్ అంటే ఈ రికార్డ్ మాత్రమే అప్డేట్ అయిందన్న విషయం మెటీరియల్ వ్యూకి ఎలా తెలుస్తుంది? అవును, అంతే కదా, అడుగుతారు కదా. సో ఈ టేబుల్కి దానికి ఏం లేదు, సో ఈ రికార్డ్ మాత్రమే ఎలా? సో ఫాస్ట్ మనం మెయింటైన్ చేయాలి అంటే లాగ్ ఫైల్స్ ఉంటాయి. లాగ్ ఫైల్ అంటే సపరేట్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్లో దీనికి సంబంధించిన ఈ టేబుల్కి సంబంధించిన యూనిక్ అంటే ప్రైమరీ కీ కాలమ్, రో ఐడి డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఏవైతే ఇక్కడ మనం అప్డేట్ చేస్తామో దానికి సంబంధించిన రో ఐడి అందులో స్టోర్ అయి ఉంటుంది. అంటే యూనిక్ అంటే ఇక్కడ ప్రైమరీ కీ పెట్టింటే అది అటు స్టోర్ అయి ఉంటుంది, ఎంప్లాయీ నెంబర్ అట్లా. సో దాన్ని బట్టి ఈ నెంబర్ మాత్రమే లోడ్ చేయాలా. అర్థమవుతుందా? అంతే. సో కంప్లీట్ అంటే ఏమంటే కంప్లీట్ డేటా మొత్తం తీసేసి మెటీరియల్స్ వ్యూలో మళ్ళీ కొత్తగా సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటా మొత్తాన్ని కాపీ చేయమని కంప్లీట్ అని. ఓకేనా? డేటా మొత్తాన్ని ట్రంకేట్ చేసేసి కొత్తగా లోడ్ ఫస్ట్ నుంచి, అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, మనం అప్డేట్ చేసింది ఒక రికార్డ్ అయినా సరే మనం రీఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఎక్కడ మెటీరియల్ వ్యూలో మళ్ళీ కొత్తగా డేటా ఫ్రెష్గా మొత్తం లోడ్ అవుతుంది. సో దీనికి ఎటువంటి లాగ్ ఫైల్స్ అవసరం లేదు. ఓకేనా? మొత్తం డేటా అట్ ఏ టైం వేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఫోర్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడన్నా సరే
ఫాస్ట్ కంప్లీట్ కానీ పని చేయనప్పుడు ఫోర్స్ఫుల్గా మనం లోడ్ చేసేస్తాం. ఓకేనా, ఫోర్స్ఫుల్ అది. సో ఇది ఎక్కువ గంటం ఎక్కువ కంప్లీట్ కానీ ఫాస్ట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఆన్ కమిట్ ఆర్ ఆన్ డిమాండ్ అంటే దీని మీనింగ్ ఏమంటే ఎప్పుడు రీఫ్రెష్ అవ్వాలా, ఇది ఎప్పుడు రీఫ్రెష్ అవ్వాలి అంటే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉన్న టేబుల్స్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగి కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది రీఫ్రెష్ అయిపోవాలా, లేదంటే మాన్యువల్గా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఫ్రెష్ చేసుకోవాలా. సో ఈ టేబుల్లో ఈఎంపీ టేబుల్ యూజ్ చేసినా అనుకుందాం. ఈఎంపీ టేబుల్లో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగి నేను కమిట్ ఎగ్జిక్యూట్ చేసినానంటే ఇది ఆటోమేటిక్గా ఇది రీఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ కమిట్ అని పెడితే. ఓకేనా. లేదు అది కమిట్ చేసినా సరే డేటా ఓల్డ్ డేటానే ఉండాలా, నాకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు నేను రీఫ్రెష్ చేసుకుంటాను అంటే ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ క్వరీ రీరైట్ ఇది మనకు అవసరం లేదు. సో క్రియేట్ మెటీరియల్స్ వ్యూ నేమ్ బిల్డ్ ఇమీడియట్ అంటే క్రియేట్ చేసిన వెంటనే డేటా పాపులేట్ అయిపోవాలా, లేదు బిల్డ్ డిఫాల్ట్ అంటే రీఫ్రెష్ అయిన తర్వాతనే డేటా రావాలా. మెటీరియల్స్ వ్యూ అయితే క్రియేట్ అయిపోతుంది, డేటా మాత్రం రాదు డిఫాల్ట్ పెడితే. సో మనం ఏం పెట్టలేదు, క్రియేట్ మెటీరియల్స్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇచ్చేస్తే క్రియేట్ అయిపోతుంది అది. అలాగా అదే ఒక టేబుల్ ఉంది ఈఎంపీ డమ్మీ అనుకున్నాను. ఈ టేబుల్ మీద నేను మెటీరియల్ వ్యూ క్రియేట్ చేయాలి. క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్ ఏంటి, ఈఎంపీ డమ్మీ ఎంవి యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్రియేట్ అయిపోయిందా, క్రియేట్ అయిపోయింది. ఓకేనా, క్రియేట్ ఎంవి క్రియేట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ. సో ఇవన్నీ ఆప్షన్స్ ఎక్కడ అంటే, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవేం ఎక్కడ అంటే, సో మనం ఇచ్చిన ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అది ఇమీడియట్ తీసేసుకునింది. ఓకేనా. ఇమీడియట్ అంటే ఏం చెప్పినాము, మెటీరియల్స్ వ్యూ క్రియేట్ అయిన వెంటనే టేబుల్లో అంటే ఎంవ్యూలోకి డేటా వచ్చేసేయాలి. వచ్చేసింది కదా, ఎంవి వచ్చేసింది. బై డిఫాల్ట్ అది ఇమీడియట్. సో ఈ ఆప్షన్ ద్వారా వచ్చింది. బిల్డ్ ఇమీడియట్ అంటే క్రియేట్ చేసిన వెంటనే డేటా వచ్చేసేయాలి. బై డిఫాల్ట్ అది ఇమీడియట్. రీఫ్రెష్ మెథడ్ ఏమొచ్చిందంటే కంప్లీట్. బై డిఫాల్ట్ అది రీఫ్రెష్ మెథడ్ కంప్లీట్. ఆన్ కమిట్ అంటే చూద్దాం. సో నేను నా టేబుల్లో ఇది డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అండర్స్కోర్ డమ్మీ. సో అదే దాని బేస్ టేబుల్ దాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్లో యూజ్ చేసింది. ఇక్కడ ఆ టేబుల్లో డిలీట్ ఫ్రమ్ డమ్మీ వేర్ డిఈపిటీ నెంబర్ ఈక్వల్ టు 10. సో డిలీట్ చేసినాను. 3 rows డిలీట్ అయినాయి. నేను కమిట్ యూజ్ చేసిన. కమిట్ యూజ్ చేసినప్పుడు ఏమైంది, సో ఈ టేబుల్లో అయితే 11 రికార్డ్స్ ఉన్నాయి. 3 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి. సో మన ఎంబీలో 14 రికార్డ్స్ అట్టే ఉన్నాయి. 14 రికార్డ్స్ అట్టే ఉన్నాయి. నేను కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా ఉన్నాయి అంటే అది ఆన్ డిమాండ్. బై డిఫాల్ట్ ఏంది అది ఆన్ డిమాండ్. అర్థమవుతుంది. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ ఇచ్చినాను. సో రీఫ్రెష్ ఎలా చేయాలా అది కూడా చెప్తాను. ఇమీడియట్ ద మెటీరియల్స్ డేటా ఈజ్ పాపులేటెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్రియేట్ అయిన వెంటనే డేటా క్రియేట్. డిఫాల్ట్ అంటే ఏంది, ఆఫ్టర్ క్రియేట్ డేటా వోంట్ బి అవైలబుల్ ఇన్ ఎంవ్యూ. ద డేటా వ్యూ మెటీరియల్స్ వ్యూ ఈజ్ పాపులేటెడ్ ఆన్ ఫస్ట్ రిక్వెస్ట్ రీఫ్రెష్. ఫస్ట్ రీఫ్రెష్ అయిన తర్వాత వెంటనే డేటా వస్తుంది, అప్పటిదాకా డేటా రాదు. సో ఫాస్ట్ అంటే సో ఏవైతే రికార్డ్స్ అప్డేట్ అయింటాయో అవి మాత్రమే మళ్ళీ ఎంవ్యూలో రీఫ్రెష్ అవుతాయి. ఆ రికార్డ్స్ మాత్రమే రీఫ్రెష్ అవుతాయి, మిగతా అన్నీ ఏం టచ్ అవ్వవు. సో అది ఫాస్ట్. సో అది మెయింటైన్ చేయాలంటే మనకి ఏం కావాలో, లాగ్ ఫైల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫాస్ట్ రీఫ్రెష్. లాగ్ ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ప్రైమరీ కీ కాలం ఇన్ఫర్మేషన్ రో ఐడి అట్లా. సో కంప్లీట్ అంటే ఏంది, డేటా మొత్తం పోయి మళ్ళీ కొత్తగా పాపులేట్ అవుతుంది. ఫోర్స్ అంటే ఇది 2 వర్క్ అవునప్పుడు అది. ఆన్ కమిట్ అంటే ఏంది, సో మనం ఇన్సర్ట్ కానీ డిఎంఎల్ ఆపరేషన్ జరిగినప్పుడు దాని అండర్లైన్ టేబుల్ ఏదంటే ఈఎంపీ డమ్మీ. సో ఇందులో ఏదన్నా సరే
డిఎంఎల్ ఆపరేషన్ జరిగి కమిట్ వెంటనే కొట్టినప్పుడు కమిట్ కొట్టిన తర్వాత ఎంవ్యూ కూడా ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోతుంది. సో ఆన్ డిమాండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఫ్రెష్ చేసుకున్నాం. కమిట్ కొట్టినా సరే నో చేంజ్. ఓకేనా. సో క్రియేట్ మెటీరియల్స్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇంతమంది రాసిందే దానిలో అంతా ఏంది ఆప్షన్స్ ఏమొచ్చేసినాయి బై డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ వెంటనే ఏమైంది ఇక్కడ బిల్డ్ ఇమీడియట్ రీఫ్రెష్ కంప్లీట్ ఆన్ డిమాండ్ అని క్రియేట్ అయిపోయింది. అది మనకు కనబడలేదు బట్ చూద్దాం. షిఫ్ట్ F4 కన్స్ట్రైంట్స్ ఏమీ లేవు, డీటెయిల్స్. సో ప్రతిదీ ఎనేబుల్డ్. ఓకే. సో దానిలో ఏం లేదు. సో అలా అయ్యిందనమాట అది. సో ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు క్రియేట్ మెటీరియల్ వ్యూ నేమ్ బిల్డ్ ఇమీడియట్ రీఫ్రెష్ కంప్లీట్ ఆన్ డిమాండ్ యాజ్. ఈ రెండు ఒకటే, పైది ఇది రెండు ఒకటే. సో మనం డైరెక్ట్గా ఇచ్చేసినా సరే ఈ రెండు సేమే. ఓకేనా. సో ఫర్ రీఫ్రెష్ సింటాక్స్ ఎలాగంటే ఎగ్జిక్యూట్ dbms_mv.refresh. ఇది ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే దీన్ని రీఫ్రెష్ చేస్తుంది. సింగిల్ కోట్స్లో మనం మెటీరియల్స్ వ్యూ నేమ్ పాస్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో 14 రికార్డ్స్ ఉన్నాయి. యాక్చువల్ టేబుల్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. యాక్చువల్ టేబుల్లో మనకు 11 ఉన్నాయి. సో ఇది ఎగ్జిక్యూట్ dbms_mv.refresh. dbms_mv అనేది ఒక ప్యాకేజ్, అందులో ఇది ఒక ప్రొసీజర్. ఓకేనా. మనం సింగిల్ కోర్స్లో ఏం పాస్ చేయాలా? మనం మెటీరియల్స్ వ్యూ నేమ్ ఎంవ్యూ నేమ్ ఏమైంది? అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. ఇప్పుడు ఎంవ్యూ చూద్దాం. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 11 రికార్డ్స్ ఉన్నాయి. కనబడుతుంది, అర్థమైందా? సో రీఫ్రెష్ చేయాలంటే ఇదే కమాండ్. ఎప్పుడు ఇది అవసరం అవుతుంది? డిమాండ్కి అవసరం అవుతుంది. ఆన్ కమిట్కి మనం రీఫ్రెష్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అది రీఫ్రెష్ అయిపోతుంది. డిమాండ్ ఉన్నప్పుడే మనం ఇది యూజ్ చేయాలి. ఎలా రీఫ్రెష్ చేస్తాము? dbms_mv.refresh. ఇది మెటీరియల్స్ వ్యూని రీఫ్రెష్ చేసేదానికి కమాండ్. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఇది బై డిఫాల్ట్ ఇప్పుడు చెప్పింది. ఇమీడియట్, ఫాస్ట్, ఆన్ డిమాండ్. సో ఇది ఇంతకుముందు ఫాస్ట్ మెథడ్ వాంట్ వర్క్ ఇన్ అవర్ డేటా. ఎందుకంటే దానికి లాగ్ ఫైల్స్ సెటప్ ఉండాలా. సో ఫాస్ట్ మెథడ్ మనం ట్రై చేయలేము, దానికి లాగ్ ఫైల్ సెటప్ కావాలా. మన డేటాబేస్కి అది లేదు, ఆఫీస్లో అయితే ఉంటుంది. ఓకేనా. రీఫ్రెష్ చేయాలంటే MV5. సో ఇక్కడ చూద్దాం. క్రియేట్ రీప్లేస్. క్రియేట్ మెటీరియల్స్ వ్యూ నేమ్. ఇక్కడ మనం డమ్మీతో చూద్దాం. B11 బిల్డ్ డిఫాల్ట్ అంటే ఏంది? మెటీరియల్స్ వ్యూ క్రియేట్ అవుతుంది బట్ డేటా ఉండదు. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP డమ్మీ. చూద్దాం. EMP డమ్మీ ఏమైంది? మెటీరియల్స్ వ్యూ క్రియేటెడ్. మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMV కూడా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో మెటీరియల్ వ్యూ క్రియేట్ అయింది బట్ డేటా లేదు. అర్థమైందా? ఇది ఈ ఆప్షన్ బిల్డ్ డిఫాల్ట్ అంటే ఏందన్నాం? ఎంవ్యూ క్రియేట్ అవుతుంది బట్ డేటా ఉండదు. సో ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి? మనం రీఫ్రెష్ చేయాలి. ఇది రీఫ్రెష్ కమాండ్. రీఫ్రెష్ ఎగ్జిక్యూట్ dbms_mv.refresh. మనం ఏం పాస్ చేయాలా? మనం మెటీరియల్ వ్యూ నేమ్ పాస్ చేయాలా. ఏమైంది? అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. ఎందుకు అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అంటే అది PLSQL ప్రొసీజర్, అది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో అలానే వస్తుంది. వచ్చింది, డేటా వచ్చేసిందా? రీఫ్రెష్ చేసిన తర్వాతనే డేటా వస్తుంది. ఓకేనా. ఇది అర్థమైందా? ఇది
ఇమీడియట్, డిఫర్డ్. ఇమీడియట్ అంటే ఏమవుతుంది, అప్పటికప్పుడే వచ్చేస్తుంది. అర్థమైందా? గౌతమ్, సుబ్బు, అర్థమైందన్నా. ఓకే అర్థమైంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ డిఫర్డ్ అయింది. రీఫ్రెష్ ఫోర్స్ పెద్దగా మనం వేరియేషన్ చూడలేము. సో అది ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కంప్లీట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు. సో డిఫర్డ్ ఫోర్స్. ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అంటే ఏంది, మనం కమిట్ చేసినప్పుడే అవుతుంది, సారీ మనం రీఫ్రెష్ చేస్తేనే రీఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆన్ కమిట్ యూస్ చేద్దాం. సో ఆన్ కమిట్. సో బిల్డ్ ఇమీడియట్, రీఫ్రెష్ కంప్లీట్, ఆన్ కమిట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MB8. సో ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. దేనికి అది మ్యాండేటరీ? ఒక సెకండ్. ఆన్ కమిట్ చూద్దాం ఫస్ట్. మన టేబుల్ నేమ్ ఏంటి? B11 MB డమ్మీ. కెనాట్ కమిట్ అట్రిబ్యూట్స్ మెటీరియల్స్ వ్యూ. కెనాట్ కమిట్ ఎందుకు యూజ్ చేయలేమంటే ఆ టేబుల్లో ప్రైమరీ కీ కాలం ఒకటి ఉండాలి. సో ఈ EMP డమ్మీలో ప్రైమరీ కీ కాలం లేదు. ఓకేనా? ఇక నేను రాస్తానులే. లాస్ట్ టైం రాయాలనుకున్నాను, రాయాలి. ఇక్కడ రాస్తాను. ఇక్కడ రాసినాను టు యూజ్ కమిట్ ప్రైమరీకి నేను రాసినాను ఆల్రెడీ. మ్యాండేటరీ బేస్ టేబుల్. బేస్ టేబుల్ ఏముండాలా? నోట్ టు యూజ్ కమిట్, టు యూజ్ ఆన్ కమిట్. ఆన్ కమిట్ ప్రైమరీ కీ ఈజ్ మ్యాండేటరీ ఇన్ బేస్ టేబుల్. సో ఒక టేబుల్లో నేను యూజ్ చేయాలంటే ఏం చేయాలా? ప్రైమరీ కీ కాలం యూజ్ చేయాలా. ఇలా ఒక టేబుల్లో క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ టేబుల్ EMP MY2 EMP number primary key. Next ename var 2 of 20 salary number. చాలు, ఈ మూడు చాలు. టేబుల్ క్రియేట్ అయింది. సెకండ్ ఏం చేయొచ్చు? సెలెక్ట్ EMP నెంబర్ ఇది చెప్పలే కదా నేను. ఇంకా నెక్స్ట్ చెప్తాను కాపీ ఎలా చేయాలా, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఎలా కాపీ చేయాలా నేను చెప్తాను. కమిట్. సో ఇందులో ప్రైమరీ కీ ఉంది ఇప్పుడు. ఓకేనా? పైన రాసినాను నేను, చదవండి. ఆన్ కమిట్ యూజ్ చేయాలంటే ఈ టేబుల్లో, దానికి యూజ్ చేసిన టేబుల్లో ప్రైమరీ కీ మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు క్రియేట్ అయిందా? ఏ టేబుల్ ఇది? సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, 2 టేబుల్, ఒకటి ఇంకోటి ఏంది MVU నేమ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వ్యూ MVU. ఇందులోనూ 14 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇందులో డమ్మీ 2లో డిలీట్ ఫ్రమ్ డమ్మీ టేబుల్ వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు సార్ DPT నెంబర్ లేదా? ఓకే, శాలరీ ఈక్వల్ టు 5000. ఓకేనా? శాలరీ ఈక్వల్ టు 5000. ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి? 5 రికార్డ్స్ డిలీట్ అయినాయి. సో EMP డమ్మీలో 5 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి. బట్ MVUలో 14 రికార్డ్స్ ఉన్నాయి. సో ఎప్పుడు డిలీట్ అవుతుంది, ఇది అప్డేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు చేంజెస్ చేసిన, DML ఆపరేషన్ చేసిన ఆ టేబుల్లో, ఈ టేబుల్లో. సో నేను కమిట్ యూజ్ చేసిన, కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇందులో చూద్దాం. MVUలో ఆటోమేటిక్గా అది రీఫ్రెష్ అయిపోయింది. అర్థమైందా? మనం ఏం రీఫ్రెష్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోయింది. ఎప్పుడు రీఫ్రెష్ అయింది? ఒక DML ఆపరేషన్ ఆ టేబుల్, ఈ టేబుల్ మీద DML ఆపరేషన్ జరిగి మనం కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే
ఇందులో కూడా రీఫ్రెష్ అయిపోయింది. ఎందుకు రీఫ్రెష్ అయిపోయింది? ఆ ఎంవ్యూ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆన్ కమిట్ అనేది యూజ్ చేసినాం. అర్థమైందా? ఇప్పుడు బిల్డ్ ఇమీడియట్ డిఫర్డ్. బిల్డ్ ఇమీడియట్ అంటే గౌతమ్, అది మనము ఆన్ కమిట్ పెట్టుకున్నప్పుడు ఒక ప్రైమరీకి ఖచ్చితంగా ఉండాలన్నారు కదా. అవును. అట్లా ఆన్ డిమాండ్ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలన్నా అవసరం లేదు. లేకపోతే అవసరం లేదు. ఓకే ఓకే అండి. ఇంతకుముందు మనం పెట్టలేదు కదా ఈఎంపీ డమ్మీకి, ఇందులో ప్రైమరీ కీ లేదు. ఓకేనా? ప్రైమరీ కీ లేనప్పుడు కూడా క్రియేట్ అయింది కదా ఆన్ డిమాండ్. సో కమిట్ యూజ్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ఉండాలి. సో నార్మల్గా టేబుల్స్లో అన్ని టేబుల్స్ మనం ప్రైమరీ కీ యూజ్ చేస్తాం. ఓకేనా? కానీ ఆన్ కమిట్ అప్పుడు మ్యాండేటరీ అది. ఓకే. లేదంటే క్రియేట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే. అర్థమైంది? ఆన్ కమిట్ అంటే ఓకే. ఓకే. బిల్డ్ ఇమీడియట్ అంటే ఎంవ్యూ క్రియేట్ అయిన వెంటనే డేటా కూడా లోడ్ అయిపోవాలా. సో బిల్డ్ డెఫర్డ్ అంటే ఓన్లీ మెటీరియల్స్ వ్యూ క్రియేట్ అవ్వాలా, బట్ డేటా లోడ్ అవ్వకూడదు. రీఫ్రెష్ ఫాస్ట్ అంటే ఏమంటే ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ అయినాయో ఆ రికార్డ్స్ మాత్రమే లోడ్ అవ్వాలా. దానికి మ్యాండేటరీ ఏంది? లాగ్ ఫైల్స్ ఉండాలా. లాగ్ ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ రికార్డు అప్డేట్ అయింది, ఏ రికార్డ్ డిలీట్ అయింది, ఏ రికార్డు ఇన్సర్ట్ అయింది అనేది ఆ రో ఐడి అంటే ప్రైమరీ కీ కాలం అందులో స్టోర్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటుంది. సో అది పట్టుకొని వెళ్ళి అది రీఫ్రెష్ చేసుకుంటుంది అనమాట ఫాస్ట్గా. సో అన్ని రికార్డ్స్ డిలీట్ చేయాల్సిన పని లేదు. ఏవైతే మనకు అప్డేట్ అయినాయో అవి మాత్రమే రీఫ్రెష్ అవుతాయి. సో అదే రీఫ్రెష్ కంప్లీట్ అంటే ఏంటంటే, సో ఈ మెటీరియల్స్ వీళ్ళు మొత్తాన్ని అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసేసి అంటే ట్రంకేట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా లోడ్ చేస్తుంది. ఓకేనా? ఫోర్స్ అంటే ఏమంటే, సో ఫాస్ట్ కానీ కంప్లీట్ కానీ వర్క్ అవ్వనప్పుడు ఫోర్స్ యూజ్ చేస్తాము. సో అదేమవుతుంది? ఫోర్స్ఫుల్గా లోడ్ చేసేస్తుంది. సో ఆన్ కమిట్ అంటే ఏంటంటే, సో ఈ టేబుల్స్లో ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక టేబుల్ కాదు, వ్యూకి ఎలా అయితే మనం మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేసినామో ఆ విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసి పెట్టుకోవాలి, ఏ డేటా మనకు కావాలా. ఓకేనా? ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ టేబుల్లో డిఎంఎల్ ఆపరేషన్ జరిగినా ఆన్ కమిట్ అంటే కమిట్ కొట్టిన వెంటనే ఇది రీఫ్రెష్ అయిపోతుంది. నేను 4 టేబుల్స్ 5 టేబుల్స్ యూజ్ చేస్తాను. ఏ టేబుల్లో అప్డేట్ చేసినా సరే ఒక కమిట్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇది కూడా రీఫ్రెష్ అయిపోతుంది. ఓకేనా? ఆన్ డిమాండ్ అన్నప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అప్పటిదాకా అది రీఫ్రెష్ అవ్వదు. ఎగ్జిక్యూట్ dbms_mview.refresh. సో ఇది పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎంవ్యూ నేమ్ పాస్ చేయాలి. సో అది అర్థమైందా? మెటీరియల్స్ వ్యూ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెటీరియల్స్ వ్యూ అంటే చెప్పాలి. సో ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్ మనకి మల్టిపుల్ ఉన్నాయి. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఒక 70-80% అడుగుతారు దీన్ని. ఒక 10 ఇంటర్వ్యూస్కి వెళ్తే 8 ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఈ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. సో వ్యూలో ఏమవుతుంది? సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ అవుతుంది. మెటీరియల్స్ వ్యూలో సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ డేటా రెండు స్టోర్ అవుతాయి. సో వ్యూ అనేది ఏంది? ఈ బేస్ టేబుల్ అప్డేటెడ్ ఇన్సర్టెడ్ డిలీట్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగితే వ్యూలో లేటెస్ట్ డేటా అప్పటికప్పుడు చూపెడుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే. ఓకేనా? ఎంవ్యూలో ఏం చేయాలా? రీఫ్రెష్ చేసిన తర్వాతనే కనపడుతుంది. ఒకవేళ అది ఆన్ కమిట్ ఉండి కమిటెడ్ అంటే అప్పుడు మాత్రం లేటెస్ట్ డేటా చూపిస్తుంది. అంటే రీఫ్రెష్ చేసిన తర్వాతనే కనపడుతుంది. అప్పుడైనా సరే ఆటో రీఫ్రెష్. ఓకేనా? ఆటోమేటిక్ రీఫ్రెష్. ఓకే. ఇఫ్ యూ డన్ డిఎంఎల్ ఆపరేషన్ దెన్ ఆల్సో ఇట్ విల్ షో ఓల్డ్ డేటా చూపెడతా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ లేటెస్ట్ డేటా ఇన్ ఎంవ్యూ దెన్ వీ హ్యావ్ టు రీఫ్రెష్ చేయాలా. వ్యూ ఈజ్ అ లాజికల్ టేబుల్, ఎంవ్యూ ఈజ్ స్నాప్షాట్. డేటా ఉంటుంది, సో డేటా కాపీ అయ్యి ఉంటుంది. సో దానికి సంబంధించింది. మెటీరియల్స్ వ్యూ రీఫ్రెష్ మెథడ్స్. ఏం రీఫ్రెష్ మెథడ్స్ ఉన్నాయి? ఫాస్ట్, కంప్లీట్, ఫోర్స్. 3 రీఫ్రెష్ మెథడ్స్ ఉన్నాయి. సో ఓకే, ఇది ఫాస్ట్ అన్నావు కదా, ఫాస్ట్ ఏం చేస్తుంది? సో డిఫరెన్స్ అడుగుతారు. ఫాస్ట్ అంటే ఏంది? సో ఏ రికార్డ్స్ అయితే అప్డేట్ అయినాయో అవి మాత్రమే రీఫ్రెష్ అవుతుంది అనమాట ఎంవ్యూలో. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది అన్నది క్వశ్చన్. సో కంప్లీట్ అనుకో, కంప్లీట్ డేటా తీసేస్తుంది, మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కంప్లీట్ లోడ్ చేస్తుంది.
బట్ ఫాస్ట్లో ఎలా ఐడెంటిఫై చేస్తుంది అని అడుగుతాడు. అర్థమైందా క్వశ్చన్? సో ఫాస్ట్ అయితే ఏ రికార్డ్ అప్డేట్ అయింది అన్న సంగతి ఎంవ్యూకి ఎలా తెలుస్తుంది అంటే లాగ్ ఫైల్స్ ఉంటాయి. లాగ్ ఫైల్లో దానికి సంబంధించిన యూనిక్ రికార్డ్ అదే యూనిక్ నెంబర్ ఉంటుంది. సో దాన్ని బట్టి అది ఆ టేబుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తీసుకుని వచ్చి దీనిలో అప్డేట్ రీఫ్రెష్ చేసుకుంటుంది. ఓకేనా? హౌ టు రీఫ్రెష్ అంటే dbms_mview డాట్ రీఫ్రెష్ మెటీరియల్ వ్యూ నేమ్. ఇది dbms_mview అనేది ఒక ప్యాకేజ్, ఈజ్ ఎ ప్యాకేజ్. అంటే రీఫ్రెష్ ఈజ్ ఎ ప్రొసీజర్ అండర్ dbms_mview. సో PLSQLలో ప్యాకేజెస్ ప్రొసీజర్స్ వస్తాయి. సో ఒక ప్యాకేజ్ లోపల రీఫ్రెష్ అనేది ఒక ప్రొసీజర్. దానికి ఇది పారామీటర్. mview నేమ్ అనేది మెటీరియల్స్ వ్యూ నేమ్ అనేది పారామీటర్. ఓకేనా? ఒక పారామీటర్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినామంటే రీఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. వ్యూ, మెటీరియల్స్ వ్యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అందులో? సో కెన్ వి డూ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ వ్యూ అంటే ఓకే, కెన్ వి డూ డిఎంఎల్ ఆపరేషన్ మెటీరియల్స్ వ్యూ చూద్దాం. కమెంట్ కదా ఇది ఉంది కదా. delete from where emp number equal to 7900. Data manipulation operations in illegal on this view. So can we do DML operations on material this view అంటే ఏం చేయాలా? మనం ఏం చేయలేము. ఓకేనా? చేయలేం. రీఫ్రెష్ చేయాలి అంతే. డేటాని, టేబుల్లో ఉన్న డేటాని రీఫ్రెష్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేయాలి. సో ఎంవ్యూని వీ కెనాట్ డూ ఎనీ డిఎంఎల్ ఆపరేషన్స్. ఓకే, చెప్పింది కదా ఇక్కడ. డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్ అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ నాట్ లీగల్ ఆన్ దిస్ వ్యూ. ఎంవ్యూ మీద వీ కెనాట్ డూ ఎనీ ఆపరేషన్స్. సో ఒకవేళ అడిగితే, ఇంతవరకు ఇప్పుడు అడగలా అవ్వడం రాయాలన్నా అదే. Can we do DML operations on materialized view? No, we cannot do DML operations. ఏ ఎర్రర్ వచ్చింది? ఇది అది. ఓకే, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అది మొన్న ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాడు, గ్రేటెస్ట్. అది కాకుండా ఇంకొకటి, అదొకటేనా? ఇంకేం లేదు. ఉందా లేదా? ఏమే? ఓకే సరే. ఓకే, అదేం టేబుల్? అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను ఒక టేబుల్ క్రియేట్ చేసిన all_objects. where object type equal to టేబుల్. నాకు టేబుల్ నేను గుర్తులేదు. ఓకేనా? ఆర్డర్ బై క్రియేటెడ్ DESC రీసెంట్గా క్రియేట్ చేసింది తీసుకుంటాను. ఈ మధ్య నేను క్రియేట్ చేసినాను 2-3 days బ్యాక్. ఇదేనా టెస్ట్ 11? కాదనుకుంటా. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ జరిగింది శనివారం, 25th కదా. అదే సెలెక్ట్ స్టార్ లిస్ట్. ఇదే కనబడుతుంది కదా చిన్న. సో వాడు ఏమడిగినాడంటే, సో ఇవి మార్క్స్ అనుకుందాం. ఓకేనా? ఈ స్టూడెంట్ ఏ మార్క్స్ ఇవి 10, 25, 9,
B109 C25 28 C ఇవి మార్క్స్ అనుకుంటే వాడికి హయ్యెస్ట్ మార్క్స్ పక్కన దేంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి హయ్యెస్ట్ అంటే ఇందులో ఇదో ఏ కాలం సంబంధించిన ఏ రో ఉంది కదా ఏకి హయ్యెస్ట్ ఏది 25 బికి హయ్యెస్ట్ ఏది 9 సికి హయ్యెస్ట్ ఏది 25 సికి హయ్యెస్ట్ ఏది 8 సో అది రావాలి ఇదో ఇలా అయితే మ్యాక్సిమం యూజ్ చేస్తాం ఒక కాలంలో అయితే మ్యాక్సిమం వాల్యూ యూజ్ చేస్తాం అంతేనా ఇందులో అయితే మ్యాక్సిమం అంటే 25 వచ్చేస్తుంది ఇందులో మ్యాక్సిమం అంటే 9 అంటే వచ్చేస్తుంది బట్ ఇలా కాలం అంటే ఒక రోలో ఉన్న అన్ని కాలమ్స్లో మ్యాక్సిమం ఏది అని కనుక్కోవాలి సో దానికి ఒక ఫంక్షన్ అవుతుంది గ్రేటెస్ట్ అనే ఫంక్షన్ సో ఏం చేస్తామంటే సెలెక్ట్ గ్రేటెస్ట్ GREATEST గ్రేటెస్ట్ కరెక్టేనా స్పెల్లింగ్ గ్రేటెస్ట్ ఆఫ్ కాలమ్స్ ఏది P1, P2, P3 అంటే ఈ 3 వాల్యూస్లలో గ్రేటెస్ట్ ఏది గ్రేటెస్ట్ అంటే ఏంటంటే పెద్దది మనం నేమ్ పొందు చూపించుకోవాలి ఫ్రమ్ టెస్ట్ 11 ఏది 25 9 25 ఇక్కడ నల్ ఎందుకు వచ్చింది సో మనం ఎట్లానే యూజ్ చేద్దాం ఇక నల్ ఎందుకు వచ్చింది అంటే నల్ అది పెద్దది అనుకుంటా ఉంది చిన్నది అనుకుంటాం తెలియదు దానికి అదే అనుకుంటాం ఏం చేయాలి అప్పుడు ఎన్విఎల్ ఆఫ్ ఒకవేళ నల్లు నింది అనుకో ఏం పెట్టుకుంటాం అక్కడ 0 పెట్టుకుంటాం నల్లు ఉన్న చోట 0 పెట్టుకుంటాం అప్పుడు పెద్దది ఏది ఎక్కడ పెట్టినా ఎన్విఎల్ ఆఫ్ P3 దేంట్లో ఉండేది అది P1లో ఉండేది ఇక్కడ కూడా పెట్టుకో ఎన్విఎల్ ఆఫ్ P1, 0 ఒకవేళ అందులో ఉన్న P2లో ఉన్నా సరే మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు ఏది గ్రేటెస్ట్ 8 గ్రేటెస్ట్ ఇంకోటి లోయెస్ట్ కావాలంటే లీస్ట్ ఆఫ్ P1 P2 P3 నల్ ఉంటే నల్లే వస్తుంది అప్పుడు ఏం చేయాలి కాలమ్స్ నల్లు ఉన్న చోట మనం 0 పెట్టుకోవాలనుకుంటే 0 పెట్టుకోవచ్చు ఎన్విఎల్ ఆఫ్ P1లో కనుక నల్ ఉంటే 0 పెట్టుకోమని ఓకేనా 0 అర్థమైందా ఇది ఇంటర్వ్యూలో అడిగినాడు సో నేను దీన్ని తీసుకుని వెళ్ళి నంబర్ ఫంక్షన్స్లో పెడతా అది ఎక్కడ యూజ్ అవ్వదో మనం నార్మల్గా ఈ కాలంలో హైయెస్ట్ ఏది అట్లా ఏం పెద్దగా వాడము ఓకే పెట్టి పెడతాను ప్రాక్టీస్ చేయండి అర్థమైందా ఇది ఇంకోటి ఏదో అడిగినారు గుర్తుగా ఏమడిగినారా సరే చెప్తాను PLSQలో అడిగినాడు మీకు తెలియదు PLSQ సరే ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు వ్యూస్ మెటీరియలైజ్డ్ వ్యూస్ 11 ఓకే